శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. గురుగారి పాదాలకు నమస్కారాలండి. అలాగే తోటి సాధకులకు కూడా నా నమస్కారాలు. అయితే కోమరు వెళ్ళి అన్న సంతర్పణ విశేషం విన్న తర్వాత ముందుగా నేను రాలేను అనుకున్నాను గురుగారు. అంటే మన లేటెస్ట్ పబ్లిక్ గారు ఫోన్ చేశారు, కాల్ చేసి అడగటం జరిగింది. అయితే నేను రానని ముందు చెప్పడం జరిగింది. అంటే కారణం ఏంటంటే ఇంట్లో మా మిసెస్ గారికి ఆపరేషన్ చేసి ఉంది గురుగారు. ఒక నెల అయింది. అయితే ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం వల్ల రాలేను అనుకున్నాను. అయితే అప్పుడు మా అమ్మాయి కూడా మా అమ్మాయి ఫోన్ చేస్తే మా అమ్మాయి కూడా రానుంది. తర్వాత వాళ్ళకి సెలవులు ఇవ్వటం జరిగింది. కాలేజీలో మా అమ్మాయి కూడా వచ్చిందండి. అట్లాగే మా పెద్దమ్మాయి కూడా పిల్లలతో పాటు తీసుకుని రావటం జరిగింది. తర్వాత వీలు కుదిరిచ్చి అప్పుడు బయలుదేరదామని ఆలోచించాను గురుగారు. అలాగే మీరు వంట విషయం గురించి వివరించినప్పుడు అది కూడా సంతోషం అనిపించింది. సరే, నాకు తెలుసు కదా అని చెప్పడం జరిగింది లీడర్స్కి, అటుల్ గారికి. అట్లాగే అనిల్ గారు కూడా తర్వాత కాల్ చేశారు. కాల్ చేసి నేను వేరే వాళ్ళు మాట్లాడారండి, గురువు గారు వద్దన్నారని చెప్పారని వివరించారు. సరేనండి, నాకైతే అనుభవం ఉందండి, మరి నేను పాల్గొంటానండి అని చెప్పాను. సరే, గురుగారికి కాల్ చేయండి అన్నారు. అయితే నాకు కొత్త కదండి, మరి గురుగారికి కాల్ చేయటం అది ఏం కాదండి, చేయండి, ఏమంటే గురుగారు సమాధానం ఇస్తారు, చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే మీకు కాల్ చేశాను గురుగారు. కాల్ చేశాక మీరు తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు క్యాటరింగే చేపిస్తారా లేకపోతే సొంతంగా చేస్తారని అడిగారు. సొంతంగా చేస్తాను గురుగారు, క్యాటరింగ్ కూడా చేపిస్తాను అని చెప్పడం జరిగింది. అలాగే దాంట్లో కొన్ని పనులు తర్వాత కొన్ని పట్టీలు రాసి మీకు ఇవ్వటం జరిగింది. అలాగే లీడర్స్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే మళ్ళీ మీరు కాల్ చేశారు. కాల్ చేసి మరి ఎలా వస్తారు, ఏంది, మీరు ఒక్కలే వస్తారా లేకపోతే ఎట్లా అని అడిగారు. నేను ఫస్ట్ ఒక్కళ్ళనే వెళ్దాం అనుకున్నా గురుగారు. అంటే తెలియదు కదా, ఏదో అందరు కూడా తమ అడిగా వస్తారు కావాలనుకుని ఒక్కడనే వద్దాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ మీరు కాల్ చేసి విజయవాడ నుంచి శ్రీని గారు, మన గుంటూరు నుంచి కూడా కొంతమంది వస్తారని వివరించారు గురుగారు. అలాగే వివరించిన తర్వాత అందరు కూడా పాల్గొన్నాం. అలాగే అందరికీ తమ పనులు అప్పచెప్పారు. అలాగే నాకు కూడా రైస్ గురించి నేను చెప్పినప్పుడు అక్కడి నుంచి ఏడు దొరకదేమో అక్కడి నుంచి తీసుకోండి అని చెప్పారు. అలాగే మీ ఒక్కరే బాగా ఇబ్బంది కాదండి, తొట్టి సాధకులు కూడా వస్తారు, వాళ్ళతో పాటు శ్రీని గారు అలాగే సాధకులు వస్తారు, వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చేయండి అని వివరించారు గురుగారు. అలాగే బయలుదేరటం జరిగింది. అయితే ముందు రోజు ఎక్కడ పల్నాడు రైస్ తీసుకుందామని అనుకున్నాను గురుగారు. మనకి ఎప్పుడు ఏసీ అతను ఆయన శబరిమల బయలుదేరి వెళ్ళిపోయినాడు. వెళ్ళాక మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తే నేను 2 రోజులు పట్టిద్దండి, నేను రాలేను అన్నారు. అలాగే వేరే చోట వేరే ఆయన కూడా ఇస్తారు మనకి, ఆయన్ని కనుక్కుంటే ఇప్పుడు స్టాక్ లేవండి, అయిపోయినాయి. అయితే మీకు అంటే ఆయన ఇస్తాడని నేను ముందుగానే ఇంకా రేపు పొద్దున తీసుకొని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా అదే భ్రమలో ఉన్నాను. అయితే తర్వాత ఆయన ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, స్టాక్ లేదండి, మరి విజయవాడలో కూడా దొరుకుతాయి, మీకు ఇబ్బంది లేదు అని చెప్పారు. అలాగే సరే, విజయవాడ నుంచి తీసుకెళ్దాం అనుకున్నాను. అప్పటికప్పుడు బాగా టెన్షన్ పడిపోయాను. అక్కడికి వెళ్ళగానే అక్కడ మన పొద్దున పట్టు బయలుదేరటం జరిగింది. శ్రీను గారు కూడా ఫోన్ చేశారు ముందు రోజు, నేను రేపు విజయవాడ పలానా టైంకి వస్తానండి అని. అలాగే తెల్లారిగట్టు కూడా ఫోన్ చేశారు, 2 సార్లు ఫోన్ చేసి విజయవాడ వస్తున్నాను అన్నారు. అలాగే ఇద్దరం కూడా విజయవాడ మార్కెట్లో కలుసుకోవటం జరిగింది. అక్కడి నుంచి ఇంకా రైస్ కోసం ఇద్దరం వెళ్ళాము.
వెళ్తే కొన్ని షాపులు తిరిగామండి. కొన్ని షాపులు తిరిగితే అవి మనకి రైస్ దొరకలా. అంటే స్టాక్ అయిపోయినాయని చూపించారు 2, 3 చోట్ల కూడా. అలాగే మళ్ళీ వేరే చోటుకి వెళ్తే అక్కడ పాత బ్రాండ్ అట్లా గోపిక రైస్ ఉంది అని చెప్పారు. అది శ్రీను గారు మీకు చెప్పినట్టున్నారు కాల్ చేసి. మళ్ళీ మీరు సరే మీకు అనుకూలంగా ఉంటే తీసుకొని రండి అని చెప్పారు గురుగారు. అలాగే తీసుకొని రావటం వల్ల అక్కడ ట్రైన్ కూడా కాస్త 10ంటికి ఉంది. మనం రైస్ ఎత్తికే లోపు ఆ ట్రైన్ కూడా మిస్ అయినట్టు గురుగారు. మిస్ అయిపోయి మేము లేట్గా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక మన ఠాగూర్ గారికి ఫోన్ చేశారు. ఠాగూర్ గారు ఫోన్ చేస్తే శ్రీను గారు సరే మేము ఇట్లా లేట్ అయిందండి అని ఆయన కనుక్కున్నారు. ఆయన కూడా బండి చెప్పారు. 3ంటికో ఏముంది బండి, దాన్ని అది ఎక్కి వచ్చేయండి అని ఠాగూర్ గారు చెప్పడం జరిగింది. అయితే అక్కడ స్టేషన్ కాడ చేరుకోగానే అందరూ కూడా ఫోటోలు సెల్ఫీ దిగమని చెప్పారు. అయితే సెల్ఫీ దిగి మీకు పెట్టడం జరిగింది గురుగారు. అలాగే వెళ్ళాము. వెళ్తే అక్కడ ట్రైన్ కనుక్కుంటే లేట్ అయింది అన్నారు. బాగా లేట్ అయిందండి లేదు అన్నారు. అక్కడ మళ్ళీ తర్వాత కాసేపు ఆడే కూర్చున్నాము. కూర్చొని మళ్ళీ అక్కడ రైస్ మూటలు ఆడబెట్టి సరే భోజనం చేద్దాం, ఈలోగా భోజనం చేసి వద్దాం అని వివరించారు శ్రీను గారు. నేను కూడా అనుకున్నాను సరే మరి రైస్ మూటలు ఉన్నాయి కదా, మరి అట్లా 2 మూటలు కదా, ఒకటి కూడా కాదు, ఇది తీసుకుని వెళ్ళాలంటే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళాలి. ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు పట్టిద్ది అక్కడ దూరంలో. అటు ఎతికాము వెజ్ దొరికే కాడ వెజ్ రైస్ తీసుకుందామని. మరి అక్కడ స్టేషన్లో అయితే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. సరే ఎందుకు అక్కడ శ్రీను గారు అన్నారు అక్కడ పెడదాంలంటే ఏం కాదు అన్నారు. సరే మా గురువు గారు చూసుకుంటూ ఉంటారులే, మీకు ఏం భయం లేదు, మీరు అదే పెట్టించండి అన్నారు. ఏదో కొద్దిగా డౌట్గా ఉంది. సరే చెప్పారని అక్కడ పెట్టేసి రైస్ మూటలు 2 కూడా అక్కడ అప్పచెప్పాం. ఒక ఆయన ఉన్నాడు, బొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఒక ఆయన లింగి పెట్టుకొని, లింగి పెట్టుకొని, ఒక ఆయన బొట్టు పెట్టుకొని ఉన్నాడు. సరే ఆయనకి అప్పచెప్పాము. సరే వెళ్ళరండి, భోజనం చేసి రండి, ఏం కాదు మేము చూసుకుంటాం అన్నారు. ఆయన ఎవరో కూడా తెలియదు. సరే వెళ్ళి భోజనం చేసి వచ్చాము. అయితే నాకు ఒక పావు గంట పట్టిందండి భోజనం చేసి వచ్చేది. పావు గంట 20 నిమిషాలు నేను పెట్టినట్టుంది. ఆ నుంచి రాగానే ముందు టెన్షన్గా ఉన్నాయా లేవా రైస్. అసలు జనం పండగ మూమెంట్ లో ఊరు వెళ్దామని హడావుడిలో ఉన్నారు అందరూ కూడా. అయితే చాలా టెన్షన్ పడుతూ వచ్చాం, రైస్ ఉండిద్దో లేదో లేకపోతే ఏందని. అసలే ఆ ఏరియా కొంచెం ఇబ్బందికరం అండి ఆ స్టేషన్ చుట్టూ కూడా. అయితే ఎలాగలా వచ్చేసాం, భోజనం చేసి మళ్ళీ వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కనుక్కోవటం జరిగింది. అంటే టెన్షన్ ఎట్లా, ట్రైన్ లేదు కదా, మరి సాయంత్రం లోపు చేరాలి. మరి సాయంత్రం పూట కూడా మళ్ళీ మన తోటి సాధకులు అందరూ వస్తారు, అక్కడ మళ్ళీ భోజనం కార్యక్రమం పెట్టాం కదా, టైంకి చేయకపోతే అని నా టెన్షన్ నాదండి. మామూలుగానే కంగారుగానే ఉంటుంది. అయితే వెళ్దాంలేండి, మీ టెన్షన్ పడబాకండి అన్నారు. మళ్ళీ తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ మన ఠాగూర్ గారు ఫోన్ చేశారు. మరి కనుక్కున్నారా ఏంటంటే పలానా టయానికి ఉందని చెప్పారండి. మూడింటికో ఏమంది ట్రైన్ అని చెప్పారు. వాస్తవంగా అయితే 1:30కో ఏమో ఉంది. లేట్ అయిందండి కృష్ణ. అయితే తర్వాత ఫస్ట్ ఏమనుకున్నామంటే అక్కడి నుంచి బయలుదేరి జనగామలో దిగుదాం అనుకునే ఆలోచనలో ఉన్నాము. ఇంకా శ్రీను గారు మాట్లాడినట్టున్నారు మన ఠాగూర్ గారితో. మరి సరే అలాగే అనుకున్నాం. మరి తర్వాత మళ్ళీ ఠాగూర్ గారు ఫోన్ చేసి వద్దులేండి, ఎక్కడే వరంగల్ దిగండి, వరంగల్ దిగాక అందరం కలిసి వెళ్దాము అని వివరించారు. అలాగే అక్కడ టికెట్ తీసుకొని ఇక ప్రయాణం అయ్యాము, ఎక్కాము. ఫుల్ అసలు కాలు పెట్టడానికి కూడా అవకాశం లేదు గురుగారు. బయలుదేరాము. కాసేపు ఇటు అటు శ్రీను గారు అన్నారు, ఇంకా కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాము. అంటే ట్రైన్ ఇంకా లేట్ అయింది, 1:30కి రావాల్సింది 3ంటికి బయలుదేరింది గురుగారు. 2:30, 3ంటికి ఆయన నుంచి రావటం లేట్ బాగా. ఆయన్ని కొన్ని సందేహాలు అడిగాను. ఫేస్బుక్ లో ఇవన్నీ పెడుతున్నారండి, మరి నాకు రావట్లేదు, నేను షేర్ చేయటం తప్ప ఇవన్నీ ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదు గురుగారు అంటే ఆయన కొన్ని ఆయన ఫోన్లో నుంచి చూపించారు.
అది పెడతాం. ఎట్లా పెట్టాలని ఈలోగా ట్రైన్ వచ్చింది. ఇంక ఎక్కాము గురుగారు. ఆ రైస్ మోడల్ చేసుకొని ఇక ఎక్కాము. ఫుల్ అసలు కాలు పెట్టడానికి కూడా అవకాశం లేదు గురుగారు. పావు గంట అరగంట ఏమో వెయిట్ చేసాము ఎక్కాక. ఆ తర్వాత అరగంట ముప్పావు గంట తర్వాత ఇక మన ఖమ్మం దగ్గరలో అక్కడ సీట్ దొరికింది గురుగారు. అక్కడి నుంచి ఇంక వెళ్ళాము. మధ్యలో మళ్ళీ ఇక అయితే టికెట్ మాత్రం జనగామకి తీసుకున్నాం గురుగారు. అంటే అక్కడ దిగుదాం అనే ఉద్దేశంతో. ఈలోగా మళ్ళీ ఠాగూర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వద్దులే అక్కడ ఇక్కడికి మళ్ళీ ఇబ్బంది పడతారు అనుకుని అనుకొని మళ్ళీ ఫోన్ చేశారు. చేశాక మేము వరంగల్ దిగటం జరిగింది గురుగారు. ఇక ఖమ్మం నుంచి సీట్ దొరికింది. అక్కడ చక్కగా కూర్చొని వరంగల్ దిగాము. అక్కడ మళ్ళీ ఠాగూర్ గారు అసలు నా ఎక్కిన కాడి నుంచి కూడా ఒక 5-6 సార్లు ఫోన్ చేశారు. ఇంకా ఎడదాకా వచ్చారు, జాగ్రత్తగా ఎక్కారా ఏంటి అని చక్కగా ఆయన ప్రతి సారి కూడా ఫోన్ చేసి అడగటం జరిగింది. అలాగే అక్కడ దిగాము. వరంగల్ దిగాక ఇంకా ఠాగూర్ గారు వచ్చారు. ఆయనతో పాటు బయలుదేరటం జరిగింది గురుగారు. ఆయన నుంచి చక్కగా బయలుదేరాము. ఇంకా ఆయన నుంచి కొంత దారికి వెళ్ళాక టిఫిన్ చేయటం జరిగింది. మధ్యలో టిఫిన్ చేశాము. ఇదిగో ఠాగూర్ గారు ఇక్కడ దిగారు. ఇక కలుసుకొని టిఫిన్ చేయటం జరిగింది. అయితే అక్కడ కానీ ఠాగూర్ గారు కానీ రాకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం గురుగారు. ఎందుకంటే జనగామ నుంచి నైట్ 10 అయ్యేదేమో మేము దిగేదానికి. 9:30, 10 ఆ టైంలో బస్సులు కూడా ఉండేవి కాదు. అండ్ ఠాగూర్ గారు రావటం వల్ల మూలంగా చాలా సేఫ్ అయ్యాము గురుగారు. సేఫ్ అంటే చాలా సేఫ్ అయ్యాము. ఎందుకంటే ఆ మూటలు తీసుకొని మళ్ళీ ఆడంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ టైంలో బస్సులు కూడా ఒక బస్సు కూడా కాని రాలేదు గురుగారు. వెళ్ళే దారిలో రోడ్లు కూడా కొంచెం బాగాలేవు. అయితే కొత్త ఏంటంటే శ్రీని గారు ఆ ఏరియాలో ఆయన నేను ఫస్ట్ సారి వెళ్ళటం వల్ల అంత గజిబిజి అయ్యేవాళ్ళం. టెన్షన్ గా బాగా టెన్షన్ పడేవాళ్ళం గురుగారు. టైంకి వెళ్ళాలి అని. తర్వాత మళ్ళీ అక్కడ సామాన్లన్నీ సరుకులు మన దగ్గరే ఉన్నాయి, చేరేదాన్ని లేట్ అయిద్దని అక్కడ ఉన్న తోటి సాధకులకు కూడా అక్కడ దగ్గర ఉంటే ఏదైనా టిఫిన్ కానీ లేకపోతే భోజనం కానీ చేసుకుని తినమని వివరించడం జరిగింది. అయితే ఇక అక్కడ బయలుదేరగానే మధ్య దగ్గరికి ఇంకా పావు గంట 10 నిమిషాలు ఉంది అనగా యువతలే మన కార్యక్రమం అన్నాక ప్రతిసారి కూడా వర్షం పడింది. 4 చినుకులైనా పడాల్సిందే అని వివరించారు. ఆడ కొంచెం తెలియకపోతే మన అనిల్ గారు మ్యాప్ ఇచ్చారు. ఆ మ్యాప్ చూసుకొని బయలుదేరాము. అక్కడ వెళ్ళాక ఇంకా బయట అటు చుట్టూరు తిరిగి రావాలన్నారు కానీ ఇటు నుంచి దారి లేదని గేట్లన్నీ వేసేసారు. మళ్ళీ అక్కడ కాసేపు ఆగి ఇక అనిల్ గారికి ఫోన్ చేస్తే తోటి సాధకులు పంపించారు. వచ్చాక ఇంకా అంత పాటు వెళ్ళాం గురుగారు. చేరుకున్నాక కాసేపు రిలీఫ్ అయ్యాము. కాసేపు తర్వాత ఇంకా ఆడే కూర్చున్నాక ఇంకా మీరు కాల్ చేశారు గురుగారు. రేపు పొద్దున వంట విషయం కానీ ఎలా చేయాలి అనేది వివరించారు గురుగారు. ఆ పూట ఇంకా అందరితో కలిసి చక్కగా ఆ పూట ఆడి పడుకున్నాము. తెల్లారు లేచాము గురుగారు. పొద్దున లేచి స్నానం చేసుకొని శ్రీని గారు, ఠాగూర్ గారు, నేను ఇద్దరం కూడా ముగ్గురం కూడా దర్శనానికి వెళ్ళి వచ్చాక అయ్యాన్ని కార్యక్రమం మొదలు పెడదాం అనుకున్నాము. అంటే తొందరగా ముగ్గురం కూడా వెళ్ళి రావడం జరిగింది గురుగారు. అయితే అక్కడికి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ చాలా కోతులు కనపడ్డాయి గురుగారు. అసలు గుంపులుగా ఉన్నాయి చాలా. అయితే నా ఆలోచన ఏంటంటే అక్కడ వంట సంగతి చెప్తున్నారు గురుగారు, మరి ఏమో కోతులు ఏమో ఈ రకంగా ఉన్నాయి, మరి ఇబ్బంది పెడతాయని ఆలోచన నాకు వచ్చింది గురుగారు.
వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకుని వచ్చి వంట మొదలు పెట్టాము గురుగారు. చెప్పారు. అవి కూడా చక్కగా అద్భుతంగా అనిపించింది గురుగారు. అంటే మనం ఎక్కడ వంట చేసినా ఇది చేసినా కూడా ఆ లక్ష్మణ రేఖ అనేది అంటే లక్ష్మణ రేఖ అనుకోవాలి గురుగారు. అంత అదిగా కూడా పకడ్బందీగా కూడా అంత చక్కగా చేస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది గురుగారు. నేను ఎప్పుడు కూడా అలా చూడలేదు. ఇన్ని సంవత్సరాలు చాలా చేసాము కానీ నేను అక్కడ కూడా అట్లా చూడలేదు గురుగారు. అయితే పక్కన కుక్కలు కూడా అంతకుముందు చాలా ఉన్నాయి గురుగారు. తర్వాత మా వంట మొదలుపెట్టిన తర్వాత కూడా కుక్కలు కానివ్వండి, అక్కడ కోతులు కానివ్వండి, ఏవి కూడా నాకు కనపడలే. కనీసం మనం స్వీట్ చేసినప్పుడు బెల్లం కొట్టించాను గురుగారు. ఒకప్పుడు బెల్లం కొట్టారు. బెల్లం కొట్టినప్పుడు అక్కడ కనీసం ఈగలు కూడా ఏం వాడలేదు గురుగారు. అది అయితే నేను బాగా గమనించాను గురుగారు. ఈగలు కానివ్వండి, అక్కడ చీమలు కానివ్వండి, మామూలుగా అయితే ఈగలు వాళ్తాయి మేము చేసినప్పుడు. ఎక్కడైనా వంట అన్నాక చుట్టుపక్కల ఆ ఏరియాలో కంపల్సరీ ఈగలు కానీ ఏమైనా వస్తూ ఉంటాయి. అది ఒకటి గమనించాను గురుగారు. కనీసం ఈగలు కూడా వాళ్ళలేదు. అంటే అంత పకడ్బందీగా చక్కగా చేశారని నాకు అది బాగా అనిపించింది గురుగారు. అలాగే ఆడ అన్న సంతర్పణలో కూడా అన్ని వంటలు కూడా తోటి సాధకులు కూడా కొంతమందికి అయితే కాళ్ళు నొప్పితో బాగా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడినప్పుడు కూడా పాపం వాళ్ళు తమ తమ పనులు చాలా చక్కగా చేశారు. ఎవరి పనులు వాళ్ళు లీనం అయిపోయారు గురుగారు. అయితే నాకు ముందు అయితే కొంచెం కంగారుగానే అనిపించింది గురుగారు. కంగారు ఎట్లా అయింది అని కొంచెం, అంటే బయట ఎట్లాగో కంగారుగాను టెన్షన్ ఉండేది. అక్కడైతే ఆ వంటకాడు నాకు ఒక్క టెన్షన్ కూడా అనిపించలేదు గురుగారు. ఎలా చేసామో ఎలా అయిపోయిందో కూడా నాకు నాకే తెలియలేదు గురుగారు. చక్కగా అందరూ చేసుకోవటం తమ పని ఎవరు ఒక్కళ్ళు కూడా అది తేండి ఇది అండి. మేము మామూలుగా చేపిస్తూ ఉంటాం కాబట్టి కనీసం 10 సార్లైనా అరవాలి మా వాళ్ళు. కుర్రోళ్ళు కానివ్వండి, పనిచేసే మన ఎవరినైనా 10 సార్లు కేకలేయాలి. అది తెమ్మని, ఇది తెమ్మని, ఇది చేయమని. అక్కడ ఒక పని కూడా మనం చెప్పే పని లేకుండా అందరూ కూడా టకటక చేయటం గురుగారు. పని వాళ్ళు చక్కగా తోటి సాధకులు కూడా తమ పనిలాగా అంటే తమ ఇంట్లో సొంత పని కూడా అలా చేయరు గురుగారు. అంత చక్కగా చేశారు. ఏ టెన్షన్ లేకుండా, ఏ కోపాలు లేకుండా అసలు ప్రతిదీ కూడా కూరగాయలు కాడ సిరిమూర్తులు కానివ్వండి, అంట్లు కడిగే గారు కూడా చాలా సిరిమూర్తులు కూడా చాలా అది చేయండి అనగానే వెళ్ళటం. అంటే అందరం కొత్తోళ్ళం. ఒకవేళ మొహమాటానికి ఏమైనా ఒకవేళ చేయరేమో అని కొంత అది లేకుండా చెప్పింది కూడా ప్రతి వాళ్ళు ముందుగానే మనం చెప్పే పని లేకుండానే ముందుగానే చేశారు గురుగారు. అందరం కూడా చక్కగా తమ పని తమతో లీలం అయిపోయాం గురుగారు. ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకున్నాము. అలాగే అక్కడ ఆ, అయిపోయాక ఇంకా అంతా అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయింది గురుగారు. అంతా ఉండేసి వడ్డానానికి వెళ్ళాము. వడ్డానానికి వెళ్ళాక జనం కూడా ఫస్ట్ నేను అనుకున్నాను అంత తయారు చేసాము, రెడీగానే ఉన్నాం, ఎవరు కూడా ఒకరు కూడా కాని రాలేదు, మనం చేసాం కదా అనుకుని వాళ్ళు గుంపులు గుంపులు వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు రాదేమో అనుకున్నాం. ఒకరు కూడా కాని రాలే. ఫస్ట్ అయితే టెన్షన్ వచ్చేసింది. ఒకళ్ళు జనం కూడా ఒకరు కూడా రాలేదు. ఎవరు కూడా అని ఒక ముసలావిడ, ఒక పెద్ద ఆవిడ వచ్చింది గురుగారు. వచ్చి ఆడ కూర్చోవటం ఇంకా మీరు చెప్పినట్టు ఫస్ట్ గానే అమ్మవారు వచ్చి ఆడ కొంచెం ఇచ్చినట్టుగా అనిపించింది గురుగారు. శని గారు వచ్చి మళ్ళీ అడిగారు రెడీ అయిందంటే అప్పటికి రైస్ దమ్ములో ఉంది గురుగారు. దమ్ములో ఉంది. రైస్ కూడా తర్వాత అయింది. గబగబా దింపేసి మన ఠాగూర్ గారు మొత్తం కూడా చక్కగా పూజ చేసి అవన్నీ చూసుకున్నారు గురుగారు. అలాగే ఆవిడకి పెట్టారు. పెట్టిన తర్వాత ఆవిడ పెట్టిన కాసేపు ఎటు నుంచి వచ్చారో జనం కూడా తెలియకుండా గుంపులు గుంపులు ఒకసారిగా వచ్చేసారు గురుగారు. ఇక అందరూ కూడా అసలు అయ్యి అంతమంది బాగా టెన్షన్ పడేవాళ్ళం గురుగారు. మామూలుగా అయితే మేము అంతమంది పెట్టాలంటే కనీసం 10 మందినైనా 10 మంది 15 మందినైనా సప్లై కుర్రోళ్ళనైనా పెట్టుకోవాలి గురుగారు ఆ జనం మీద. అయితే అక్కడ ఒకళ్ళు కూడా లేకుండా దాంతో అసలు
ఒక మొదలుపెట్టిన ఒక అరగంటలోనే 45 నిమిషాలు, అరగంటలో మొత్తం అయిపోయింది గురుగారు. ఎటు నుంచి వచ్చాను నేను ఫస్ట్ అయితే కంగారు పడ్డాను. రారేమో ఏదో అనుకున్నాను. అంటే మనకు కొత్త కాబట్టి అని గమనించాను గురుగారు. అయితే జనం వచ్చారు ఫుల్‌గా. మీరు చెప్పినట్టు అయ్యగారు, అమ్మగారు వస్తారన్నారు గురుగారు. అయితే నా అంతు నేను గమనించాను గురుగారు. ఒక తెల్లటి పంచె కట్టుకొని ఒకాయన వచ్చి హడావుడి చేస్తారన్నారు గురుగారు. ఆయన చెప్పారు. అలాగే నేను గమనించాను. రావటం కూడా ఆయన కోపంగా వచ్చాడు గురుగారు. కోపంగా వచ్చి నేను ఆ లైన్‌లో నించోలేను. మీరొచ్చి వస్త్రాలు తీసుకొచ్చి నాకు పెట్టండి అని కొద్దిగా గట్టి గట్టిగా అరిచారు గురుగారు. అలాగే మన సైలెన్స్ సింగ్ గారు, మన అనిల్ గారు తీసుకెళ్ళి పెడతాం జరిగింది. అప్పుడు ఆయన తర్వాత తిన్నాక అంత బాగుందని చెప్పాడు. అడిగారు ఎలా ఉంది అని. తర్వాత ఆయన తిన్నాక కొంత శాంతపడ్డాడు గురుగారు. ముందైతే కొంచెం హడావుడి చేసేటట్టు కనపడ్డాడు. అంటే నేను అక్కడ పక్కనే వడ్డిస్తున్నాను. అంటే రైస్ తీసి ఇస్తున్నాను కాబట్టి కొంచెం గమనించాను గురుగారు. అందరూ కూడా తమ తమ పనిలో ఉన్నారు. అలాగే మన గోవర్ధన్ గారు కూడా గమనించినట్టు ఉన్నారు. ఆయన కొంచెం హడావుడి చేశారు. తర్వాత ఇంకో ఆయన ఎవరు అయ్యగారు వస్తారని వచ్చారు గురుగారు. సరే వాళ్ళని కూడా ఫస్ట్ ఆయనే రావటం కొంచెం అవతోటి సాధకులు కూడా చూపించారు. అలాగే అమ్మవారు వస్తారని చెప్పారు గ్రీన్ శారీలో. అమ్మవారు కూడా రావటం కూడా అట్లా అనిపించింది గురుగారు నాకు. అంటే కొంచెం అయినా నేను అబ్జర్వ్ చేశాను గురుగారు. ఏమంటే కొత్త కదా గురుగారు చెప్పారు ఏంటి అని. అది కూడా కొంచెం గమనించాను గురుగారు. అలాగే అంత కూడా చక్కగా తమ పనులు అందరం కూడా పాల్గొన్నారు గురుగారు. వడ్డానం కాడి నుంచి ఉండేటప్పుడు కూడా అందరూ కూడా తలా చెయ్యి పట్టుకొని ఏదో ఒకటి కలపటం, దీంట్లో కూడా కలపటం. మన ముగ్గురికి అప్పచెప్పినా కూడా అందరూ కూడా పాల్గొన్నారు గురుగారు. అలా పాల్గొన్న బట్టి అది బాగా రుచిగా సక్సెస్ అయింది గురుగారు. ఎందుకంటే అందరూ కూడా మన ముగ్గురు ఉన్నా కూడా తలా పని అందరూ కూడా చక్కగా చేశారు. కడిగే కూరగాయలు కోసే కాడ కూరగాయలు, కడిగే కాడ కడిగేవాళ్ళు. అలాగే అందరం కూడా ఒకళ్ళనే కాదు గురుగారు. అందరూ కూడా తమ పని అంటే ఈ పని మీరే చేయండి అన్నం అని అది కాకుండా అందరూ కూడా పాల్గొన్నారు గురుగారు. అందుకని ఎంత రుచి అనిపించింది గురుగారు. అలాగే తర్వాత అయిపోయాక అది తమ పనులు చేసుకున్నాము. ఇస్తరాకులు అవన్నీ కూడా మన చక్కగా అందరైతే కొంచెం గర్వంగా ఉంటారు ఆ పనిలో. కానీ ఎక్కడ ఏంటంటే అవి కూడా ఏది లేకుండా మనసులో ఏది పెట్టుకో చక్కగా వెళ్ళి తీయటం అవన్నీ కూడా ఆ బురద ఉంది గుడిగా కింద నీళ్ళు కడిగి ఇవన్నీ అయితే మన వాళ్ళైతే కొంతమంది వెళ్ళరు. అయితే మన పీఠం తరఫున అందరూ కూడా అవి అనుకోకుండా వెళ్ళి చక్కగా చేయడం అది చాలా బాగా అనిపించింది గురుగారు. ఏంటంటే చాలా మంది తీసుకోరు అలా తీరు. ఎందుకంటే చేపిస్తూ ఉంటాం కదా ఇస్తరాకులు అంటే సపరేట్ ఎవరో వాళ్ళని ఇద్దరు పెట్టుకోవాలి. అయితే అక్కడ అందరూ కూడా ప్రతి తోటి సభ్యులు అందరూ కూడా వెళ్ళి తీయటం జరిగింది. తీసి ఇక అవన్నీ ఒక గౌతంలో వేసి పక్కన పెట్టాం గురుగారు. తర్వాత అందరూ కూడా ఫోటోలు తీసుకొని అందరు గ్రూప్ ఫోటోలు కూడా తీయటం జరిగింది గురుగారు. అయితే అందరూ కూడా చాలా చక్కగా చేశారని నా అభిప్రాయం గురుగారు. భక్తితో వెళ్ళాను గురుగారు. అయితే అక్కడికి వెళ్ళాక కూడా ఇవన్నీ మీరు నైట్ పూట పోయి చెప్పేదానికి ఇక అది నిజమా కాదని తెల్లారి నేను గమనించాను గురుగారు. అక్కడికి వెళ్ళాక గమనించాను. అయితే ఎక్కడి నుంచి మాత్రం భక్తితో వెళ్ళాను. ముందేమో నాకు కొద్దిగా 2 రోజులు క్యాటరింగ్ వచ్చేదానికి నా పని వల్ల నేను రాలేనేమో అనుకున్నాను అదే డేట్ లో. అయితే 11, 12, 2 డేట్లు అయితే అది వేరే అదిగా మార్చారు. అది మా దైవలీలో అది నాకు తెలియలేదు గురుగారు. అయితే పాల్గొన్నాను గురుగారు. ఫస్ట్ అయితే నేను రాలేను అనుకున్నాను. చెప్పాను కూడా ఫస్ట్ సారి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసినప్పుడు వస్తానని చెప్పాను గురుగారు. ఆ 2 రోజులు వాయిదా పడ్డాయి. వాళ్ళే మళ్ళీ 14 ఒకటి, 13 ఒకటి చేశారు.
మార్చారు. అట్లా నేను రాగలిగాను గురుగారు. లేకపోతే రాలేకపోయాను ఉహు, గురుగారు నా పని వల్ల. ఉమ్, అయితే నాకు అక్కడ మీరు నైట్ పూట ఫోన్ చేశారు గురుగారు. అంటే జూకాలు పెట్టేసి అందరికి కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు గురుగారు. ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి. అది మాత్రం గమనించాను గురుగారు. ఎందుకంటే మామూలుగా అక్కడ ఇవన్నీ జరుగుతాయని అది ఒక ఆలోచన ఉంది గురుగారు. అక్కడికి వెళ్ళాక ఇవన్నీ గమనించడం జరిగింది. అవి జరిగే తలకి అదే నాకు ఇంకా నా మనసులో ఉన్న ఉద్దేశం ఏదైనా కూడా అది పూర్తయింది గురుగారు. డౌట్ ఓకే. కూడా క్లియర్ అయినాయి గురుగారు. డౌట్ అది క్లియర్ అయినాయా? అవును గురుగారు. ఉమ్, ఓకే. మొదటగా వెళ్ళటం తర్వాత నీకు వంటకి నీకు అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది? వంట చేయడానికి అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది గురుగారు. చాలా అనిపించిందా? సంతోషం. అంటే మామూలుగానే కంగారు పడుతూ ఉంటాను గురుగారు. ఉమ్, అయితే ఉమ్, భయం ఏం లేదు గురుగారు. అది చెప్పగానే ఏంటంటే ముందు మీరు కాల్ చేసి చెప్పటం అది కూడా బాగా సంతోషం అనిపించింది గురుగారు. హ్యాపీగా ఇంకా మన చేతితోనే ఇంకా వంట చేసి పెడుతున్నాం కదా అని అది ఒక ఫీలింగ్ వచ్చింది గురుగారు. ఇన్ని చేసినా కూడా ఇక మన పీఠం తరఫున వెళ్తున్నాం అంటే అది ఒక ఆనందం. నాకు తెలియకుండా అది ఒక ఆనందంగా భావించాను గురుగారు. తిన్న తర్వాత అమ్మవారు కానివ్వండి పక్కన వచ్చిన అదే లుంగి కట్టుకుని వచ్చిన ఒక ఆయన్ని అబ్జర్వ్ చేశాను గురుగారు. ఆయన తిన్నాక చాలా బాగుంది అన్నాక అప్పుడు కొంచెం నాకున్న టెన్షన్ భయం కూడా కొంచెం రిలీఫ్ అయింది గురుగారు. ఫ్రీగా తర్వాత కూడా నేను కొంచెం భోజనం చేయటం కూడా జరిగింది గురుగారు. అంత ముందు దాకైతే టెన్షన్ గానే ఉంటుంది. నీకున్న అనుభవం ప్రకారం ఇక్కడికి నువ్వు రోజు చేసేదానికి తేడా ఏంది? వంట విషయం అవ్వచ్చు, టేస్ట్ అవ్వచ్చు. అదే ఈగలు అన్నావు. ఈగల గురించి ఎవరు పట్టించుకోరు. నీకే అర్థమైంది ఆడ. ఈగలు, దోమలు వాళ్ళేదని. అంటే నీకు అనుభవం ప్రకారం నువ్వు అది అబ్జర్వ్ చేసినావు. అదే చెప్పు. వాటికి వీటికి తేడా ఏంది? రోజు ఇప్పుడు నీకున్న అనుభవం 20 సంవత్సరాల అనుభవం ఉంది క్యాటరింగ్‌లో. అంటే గురుగారు ఎప్పుడు కేకలేసి హై బీపీ అంటే నాకు మామూలుగా బీపీ షుగర్లు ఉన్నాయి గురుగారు. అంటే ఈ టెన్షన్ మూలంగానే బీపీ షుగర్లు వచ్చినాయి గురుగారు. బీపీ షుగర్ వచ్చి కూడా 8 ఏళ్ళు అవుతుంది గురుగారు. అయితే ప్రతి దాంట్లో కూడా టెన్షన్ బాగా బీపీ కంగారుగాను టెన్షన్ గా వాళ్ళ మీద కేకలు అయితే వీళ్ళ మీద కేకలు అయితే అసలు అక్కడ నేను ఎలా చేస్తున్నాను కూడా అదే అబ్జర్వ్ చేశాను గురుగారు. ఆ వంట ఎలా అయిపోయింది ఎలా చేశాను కూడా నాకు అర్థం కాలేదు గురుగారు. అది ఒకటి. అయితే అక్కడ ప్రతిది కూడా ప్రొటెక్షన్ మీరు చెప్పినవన్నీ కూడా చక్కగా ఫస్ట్ ఏమో కోతులు వచ్చినాయి గురుగారు. ఆ కోతులు గుంపులుగా మేము గుడి దర్శనానికి వెళ్ళినప్పుడు కోతులు బాగా కనపడ్డాయి గురుగారు. అవి ఎక్కడంటే ఆ, అవి ఎక్కడ మన సరుకులన్నీ తీసుకెళ్తాయేమో అవి కూరగాయల మీద ఇబ్బంది పెడతాయేమో గురుగారు. అది ఒకటి మనసులో అది గిల్లిగా ఉండేది గురుగారు. అంటే పక్కన నేను ఎవరు చెప్పలేదు. అయితే అట్లా అనిపించింది గురుగారు. తర్వాత అవి కనీసం కంటికి కూడా కనపడలేదు గురుగారు. అవి చుట్టుపక్కల కూడా కాని రాకపోవటం. అది కాకుండా ఆ కుక్కలు కూడా మామూలుగా అయితే కుక్కలు మసాలా వాసన అనేది అట్లా కుక్కలు వస్తాయి గురుగారు. ఫస్ట్ ఏమో మనం ఆ ప్రొటెక్షన్ పెట్టడం ముందు ఏంటంటే కుక్కలు అన్ని ఉన్నాయి చుట్టుపక్కల. ఆ 4, 5 కుక్కలు ఉన్నాయి. కారు కింద అయితే ఒక కుక్క సాయంత్రం పూట నైట్ ఇవన్నీ చేసిన కానీ పొద్దున మొత్తం టెంట్ కట్టిన కాడి నుంచి కూడా అది ఆడే కూర్చొని ఉంది గురుగారు. చూస్తూనే ఉంది. అది దాన్ని నేను అంత గమనించలే పనిలో పడి. తర్వాత చూస్తే మళ్ళీ మేము కార్ తీసేటప్పుడు ఆ దాంట్లో అక్కడే పడుకొని ఉంది గురుగారు అది. అది ఒకటి. ఆ చుట్టుపక్కల కుక్కలు కూడా రాలేదు గురుగారు. అది తర్వాత భోజనం పెట్టాక దాన్నాళ్ళకి ఒకటి వచ్చింది భైరవ. ఆ భైరవ వచ్చినాక మన కాగురు గారు తీసుకెళ్లి కట్టడం జరిగింది. దానికి కత్త పెరుగన్నం తీసుకెళ్లి పెట్టారు. అది గురుగారు. అన్ని కూడా బాగా అనిపించినాయి గురుగారు. అంటే అక్కడికి నేను చేసే కాడికి అక్కడికి టెన్షన్ ఏంటంటే నాకు అసలు నేను ఎట్లా చేశాను కూడా నాకు తెలియలేదు గురుగారు. 400 మంది కంటే కాస్త టెన్షన్ గానే ఉంటది గురుగారు. ఏంటంటే ఒక 10 మంది చేసిన ఆ వంటను అనే విషయంలో ఏంటంటే 10 మంది చేసిన 100 మంది చేసిన 1000 మంది చేసిన 10,000 మంది చేసిన కూడా ఆ టెన్షన్ గానే ఉంటది గురుగారు టయానికి అవ్వకపోతే. కానీ మనం పెట్టిందే లేట్ గురుగారు. అయిద్దా అవుదా అని ఒక బాగా టెన్షన్ పడ్డాను. ఆ 8:30కు 8:15కి స్టార్ట్ చేసాం గురుగారు. 11:30 కల్లా 12 కల్లా మొత్తం అయిపోయింది గురుగారు. హ్మ్. అది ఒకటి అదే గురుగారు. గోవర్ధన్ గాని మిగతా వాళ్ళు కూడా వంటలు అద్భుతంగా వచ్చినియి. అసల ఈ ఫ్లేవరు, ఈ రకమైన టేస్ట్ ఎక్కడ రాదు అని అన్నారు. అది నీవు అబ్జర్వ్ చేసావా? నీ నీ టేస్టేనా అది? అది లేతే
కాదు గురుగారు, అది నా టేస్ట్ అయితే కాదు గురుగారు. ఏంటంటే నేను చాలా చోట్ల ఉన్నా, కొన్ని సక్సెస్ అవుతాయి గురుగారు, కొన్ని ఫెయిల్ అవుతా ఉంటాయి వంటకాడ. ప్రతిది కూడా సక్సెస్ అవ్వాలని ఏం లేదు. ఆ కంగారు అంటే కొత్తగా ఎక్కడైనా మనం కొత్తగా వెళ్ళినప్పుడు ఆ కంగారు మీద కొంత ఉప్పు ఎక్కువ వేయొచ్చు గురుగారు, తక్కువ వేయొచ్చు. దానివల్ల కొంత వంట కూడా పాడవటానికి అవకాశం ఉంది గురుగారు. పెరుగు అన్నం కాడ కూడా ప్రతిది కూడా ఇంకా అమ్మవారిదే మీ అదే అనుకోవాలి గురుగారు. అంతే. నా అదే టేస్ట్ రావటానికి కూడా టేస్ట్ ముఖ్యంగా టేస్ట్ కుదరటం గురించి కాదు. టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంది. వెరైటీగా ఉంది. చాలా బాగా వచ్చింది అంటున్నారు. నువ్వు చేసిన ఇది బయట చేసిన టేస్ట్, ఈ టేస్ట్ కలిసిందా? ఎప్పుడైనా ఇలాంటి టేస్ట్ వచ్చిందా? ఇదేమన్నా డిఫరెంట్ గా వచ్చిందా అని లేదు అడుగుతున్నా. గురుగారు, లేదు 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 గురుగారు, ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది. అదే అందుకే బయట అడుగుతున్నా. చేస్తున్నాం అది ఏంటంటే అక్కడ ఒకటి మన నేను ఉప్పు కారం మామూలుగా చూస్తాం గురుగారు మేము. హ్మ్. చూసినప్పుడు నేను ఏంటంటే ముందుగానే ఇంకా అన్ని మన ఠాగూర్ గారు పెద్దోళ్ళు కదా, అదే చేస్తున్నారు కదా అని ఆయన్ని అడగటం జరిగింది. ఏమండి మరి కాస్త ఉప్పు చూస్తారండి అంటే ఆయన అన్నారు, ఇప్పుడు ఉప్పు చూస్తే ఎంగిల్ అయిద్దండి, మేము చూడము, అలాగే వేసేయండి సుమారుగా, ఇక మన గురుగారే అన్ని చూస్తారు అది నుంచే, ఇక ఇవన్నీ మనం చూస్తే ఎంగిల్ అయితే అన్నారు గురుగారు. అప్పటి నుంచి మనం నేనైతే ఏది కూడా మామూలుగా వేసాను గురుగారు అంతే, ఏది కూడా హ్మ్. చూడటం లేదు, ఏది కూడా చేయలేదు. ఇక ఇక తర్వాత ఏం టేస్ట్ వచ్చినాయి అనేదానికి అన్ని సరిపోయినాయి, బాగున్నాయి టేస్ట్ వచ్చినాయి అనేదానికి ఇక నాకు కూడా బాగా ఆనందం అనిపించింది గురుగారు. అది ఓకే. ఓకే. మరి అక్కడ చూడగానే వంటల్లో ముందు రోజు జూమ్ కాల్‌లో కొన్ని కొన్ని జాగ్రత్తలు చెప్పిన. ఆ జాగ్రత్తలు ఉపయోగపడినాయా? ఉపయోగపడలేదా? చాలా వంటల విషయంలో? ఉపయోగపడ్డాయి గురుగారు, చాలా ఉపయోగపడ్డాయి గురుగారు. మీరు పాలు పొంగితే ఎవరో ఒకరి మీద పడిద్ది అన్నారు గురుగారు. అప్పటికి నేను పాలు కాశాను గురుగారు. పాలు కాసినప్పుడు ఏదో అవసరం అయ్యి పక్కకు వచ్చాను నేను. పక్కకు వస్తే మన సీని గారు వెళ్ళారు. సీని గారు వెళ్ళి ఆయనకేమో కంగారులో కట్టేయాలనుకున్నారు కానీ అది పొంగి వారి చేతి మీద కాలింది గురుగారు. ఆ, అది పాలు పొంగి ఏదో ఒకటి చేయి మీద కాలికి జాగ్రత్త అన్నారు గురుగారు. అది కూడా గమనించడం జరిగింది. అది మీరు చెప్పినట్టే జరిగింది గురుగారు ఆడ. అలాగే నేను అన్నం పోసేటప్పుడు కూడా ఇది అట్లా ఉంచుతున్నా గిన్నె ఉంచినప్పుడు కూడా కొంచెం స్లిప్ అయింది. ఇక తర్వాత పక్కన మనం తోటి సాయకులు వేరే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఆ ఒక్కళ్ళే లేకపోకండి జారిద్ది అని. అలాగే మన ఠాగూర్ గారు కూడా చెప్పారండి, ఇంకో మనిషిని తీసుకోండి ఒకళ్ళు అట్లా లేపొద్దని. ఆ తర్వాత వాళ్ళు వచ్చి చేయడం జరిగింది. ఆ రెండు అట్లా జరిగినాయి గురుగారు. ప్రతిది కూడా మీరు చెప్పినట్టు అక్కడ జరిగినాయి గురుగారు. మరి ఉప్పు విషయం ఏంటంటే గాని, రైస్‌లో వాటర్ విషయం గాని, మరి పెరుగన్నంలో కొంచెం ఆ, ఉప్పని అన్నం గాని, అది ఆ అయితే విషయాలేంది? అయితే రైస్ లో కొంచెం సంకటి అయిద్ది అని చెప్పారు గురుగారు. అది సంకటి అయిద్ది అన్నప్పుడు నేను ఏంటంటే ఒక జగ్గు వాటర్ తీసి పక్కన పెట్టాను గురుగారు. హ్మ్. హ్మ్. ఆ జగ్గులో వాటర్ తీసి పక్కన పెట్టాను. తర్వాత మళ్ళీ ఎందుకు నాకు డౌట్ వచ్చి మళ్ళీ అది పోయటం జరిగింది. మళ్ళీ చల్లదేమోనని పోయటం జరిగింది గురుగారు. ఆ పోయటం వల్ల కరెక్ట్ గా లెవెల్ అయింది. హ్మ్. అది కూడా ఉప్పులు? అబ్జర్వ్ చేశాను. ఉప్పు విషయంలో కూడా గురుగారు అంటే నేను మామూలుగా నా చెయ్యి ఎక్కువ గురుగారు, ఎక్కువ పడిపోద్ది ఉప్పు హ్మ్. 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 ఎక్కువగా. అయితే నేను మామూలుగా ఏదైనా పక్కన అలవాటు ఫస్ట్ నుంచి కూడా పక్కన వాళ్ళని చూపించడం అలవాటు గురుగారు. నాకు ఉప్పు కారం కొంచెం ఎక్కువ అని. అది కూడా ఇంకా అట్లనే మన ఠాగూర్ గారిని అడిగితే వారు ఇందులో అయిద్దండి, మీరు మేము చూడము, గురువు గారు చూస్తారంటాం. అది ఏమో కరెక్ట్ గా అట్నే పడతాం, కరెక్ట్ గా సరిపోవటం, అదే అద్భుతంగా అనిపిస్తుంది గురుగారు. ఓకే. చాలా కూడా అయితే సజెషన్స్ ముందు రోజు సజెషన్స్ అనేది మీకు ఉపయోగపడినాయా? అదే ఇప్పుడు దేని విషయంలో అయినా ఉప్పు ఉపయోగపడ్డాయి గురుగారు, ఉపయోగపడ్డాయి వం గురుగారు. మీరు చెప్పినవి కూడా అన్ని ఉపయోగపడ్డాయి గురుగారు. ఏది కూడా అదే తీయటానికి లేదు పెరుగన్నంలో గురుగారు, నిమ్మకాయ ప్రతిది పిండమన్నట్టు కూడా. గుర్తు. ఎట్లా వచ్చింది? టేస్ట్ ఎలా వచ్చింది మరి? తినటం వల్ల ఏమన్నా అదే తేలిపోయిందా టేస్ట్? కాదు గురుగారు, అది మీకే తెలియాలి గురుగారు, మాకు తెలియదు. తిన్నోళ్ళు మీరే చెప్పాలి స్వామి. నేను ఉన్నానేంది అక్కడ? హ్మ్. టేస్ట్ అయితే ఇక అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా బాగుందన్నారు. హ్మ్. చేసావు. వంటలు బాగా కుదిరినాయి అంతా కూడా. తర్వాత ఈ పాయసం కూడా అంతా బాగా కుదిరింది. తర్వాత నీకున్న అనుభవం ప్రకారం అక్కడ మనం వండింది ఎన్ని కేజీలు మొత్తం రైస్ ఏసింది టోటల్‌గా? మొత్తం 47 కేజీలు చేశాం గురుగారు. 47 కేజీలు. 47 అవును కేజీల గురుగారు. రైస్‌కి వచ్చిన రైస్‌కి ఎన్ని గంటలు పట్టిద్ది? మామూలుగా నీ లెక్క ప్రకారం ఎన్ని గంటలు పట్టిద్ది? ఎంతమంది దండుకుంటారు?
అలా ఊరబంతి బయట ఓ- పెడితే. మనం 12కి ఆ రైస్ పెట్టాలంటే గురుగారు 12కి మొదలు పెడితే కనీసం 4 అయిద్ది గురుగారు. మధ్యాహ్నం కనీసం గట్టిగా 2 గంటలు 3 గంటలు గట్టిగా పెట్టాలి గురుగారు. ఉమ్, 4, 5 అయిద్ది గురుగారు. ఎందుకంటే అంత ఒక్కసారిగా వెళ్ళే 45 నిమిషాల్లో అందరూ వచ్చి తినేసి పోవటం అనేది అది అద్భుతంగా ఉంది గురుగారు. అయితే మేము అన్న సంతర్పణలో మొదలు పెట్టామనుకో గురుగారు 5, 6 దాకా కూడా పెడతానే ఉండాలి వచ్చిన వాళ్ళకి. ఉమ్, అంటే ఉమ్. అదే రైస్ మీరు చెప్పిన టైంలోనే అది పెడతా ఉంటాం గురుగారు. ఓకే, మొత్తానికి అయితే బయట అన్న సందర్భాలు కానీ బయట కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలు అయితే డిఫరెంట్, అది గ్రహించినాం మరి. డిఫ్ అది చాలా గమనించాను గురుగారు. ఎందుకంటే టేస్ట్‌లోనే గమనించాను గురుగారు. ఇప్పుడు అక్కడ మన ఆ, ఠాగూర్ గారు కూడా చెప్పారు. అవన్నీ ఉమ్, ఉప్పు కారాలు కూడా గురువు గారే చూస్తారు. అయితే మేము చూడమన్నారు గురుగారు. అది అంటే ప్రతి దాంట్లో కూడా నేను ఉప్పు మామూలుగానే మాకు అలవాటు కాబట్టి చూసేవాళ్ళం గురుగారు. అయితే దాంట్లో మనం ఇది కూడా కాకుండా అన్ని కరెక్ట్‌గా ఉండటం, ఆ టేస్ట్ రావటం అనేది నిజంగానే అమోఘంగా